సంపూర్ణ శ్రీ గురుచరిత్ర. ఓం శ్రీ సాయిరాం. గురుదేవదత్త. శ్రీ అక్కలకోట సమర్థ. చింతో పంతుతోల్ సుందరీబాయి బాలప్పను అనుగ్రహించుట. దత్తావధూతల్లో శ్రీ అక్కలకోట మహారాజ్ గారి విధానము ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. వారు ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండేవారు కాదు. చోళప్ప గృహములోనే ఉండేవారు. కానీ ఒకప్పుడు రాజమందిరంలోనో మరి ఒకప్పుడు ఏ దేవాలయంలోనో ఒక మూల కప్పుకొని పడుకొని, మరి ఒకప్పుడు చిన్న పిల్లవానిగా బజారులో ఆడుకుంటూనో, వేరొకప్పుడు ఊరిలో దూరంగా చెట్టు క్రింద కూర్చొని కనిపించేవారు. అలానే చింతో పంతోల్ ఇంట్లో పూజలందుకుంటూ, వేరొక భక్తుని కోరికపై వారి ఇంటికి వెళుతూనో చేస్తూ స్వామి ఎప్పుడు ఎక్కడ ఏమి చేస్తారో ఎలా ఉంటారో తెలిసేది కాదు. స్వామికి ఎవరన్నా కోరికలు చెప్పుకొనున్నప్పుడు విని విననట్లు కనిపించినా పరిష్కారం ఇవ్వని సంఘటనలు లేవు. ఇట్టి ఐహికమైన కోర్కెలు తీర్చుటయే కాదు, ఆధ్యాత్మిక ప్రగతిని కలిగించుట వారి లీలలలో స్పష్టముగా కనిపిస్తుంది. వారి లీలలు వారితో అతి సన్నిహితంగా ఉండే భక్తులు కూడా గమనించగలిగేవారు కాదు. వారి ప్రతి మాటలో, చేతిలో, చూపులో సర్వం సహచక్రవర్తిగా, సర్వాంతర్యామిగా మనకు గోచరిస్తుంది. అందువలనే కదా ఆయన సమర్థులైనది. ఇట్టి మహోన్నత అవధూతను గుర్తించటం కూడా చాలా కష్టం. స్వామికి సన్నిహితముగా ఉన్న చింతో పంతోల్ వంటి వారు కూడా స్వామికి అన్నం వేరుగా పెట్టడం లాంటిది చేసేవారు. స్వామీజీతో అక్కలకోటకు వెళ్తూ మధ్యలోనే వెనుతిరిగి వచ్చేసినాడు. మహాత్ముల సన్నిధిని అలా అర్థవంతంగా వదలటం తప్పు. మహాత్ముల సన్నిధి లభించడమే చాలా కష్టం. ఆ అదృష్టమును చింతో పంతుతోల్ చేజేతులా పోగొట్టుకున్నాడు అని ఈ చరిత్రలో కనిపిస్తుంది. ఒకసారి అతను అనుగ్రహం కలిగించిన తరువాత వారు భక్తిని వదలరు. అదే చింతో పంతోల్ విషయంలో కూడా మనకు కనిపిస్తుంది. స్వామి వారి ఇంట్లో ఉండుట ఇష్టపడకపోయినా అతని పూజలు అందుకొనుటకు అవకాశం ఇచ్చి భక్తుని ఇంకా అవకాశం కలిగిస్తూ ఉంటారని నిరూపించినారు. తన భక్తులను చరితార్థులను చేయాలని అవధూతలు తలచినప్పుడు వారికి ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటారు. అది మనకు చోళప్ప అతని భార్యకు స్వామి పెట్టిన పరీక్షలే నిదర్శనము. చోళప్ప బీదవాడగుటచే కుటుంబము నడుచుటయే కష్టముగా ఉండేది. వారు చేసే పనులను బట్టి సమర్థులను ఎప్పుడు వదిలించుకుంటామాయని చోళప్ప భార్య ఎదురు చూసేది. స్వామి ఇంట్లో ధాన్యమును ఆవులకు పెట్టేవారు. ఇంట్లో రొట్టెలను బీదలకు పంచేవారు. ఇంట్లో వాళ్లకు ఉన్నదా లేదా అని చూసేవాడు కాదు. వంట పాత్రలను పగలగొట్టేవారు. పడుకున్న పిల్లలని బయటకు నెట్టి తానొక్కడే ఇంట్లో పడుకునేవాడు. పొయ్యిలో మూత్రం పోసి పాడు చేసేవారు. ధనాశకు లొంగిన చోళప్ప ఆధ్యాత్మికంగా స్వామి అనుగ్రహం పొందలేకపోయినాడు. దత్తాత్రేయునికి తనకు భేదం లేదని స్వామి నిరూపణ తెలుసుకుందాము. ఠాకూర్దాస్ అనే దత్తభక్తుడైన హరిదాసు కుష్ఠవ్యాధితో బాధపడుతూ గాణగాపురం వెళ్ళి దత్తపాదుకలను సేవించినాడు. కానీ అతను తెచ్చిన కస్తూరిని పాదుకలకు పూయటం మర్చిపోయినాడు. ఆ రాత్రి దత్తప్రభువు అతని కలలో కనిపించి అక్కలకోటకు వెళ్ళి స్వామిని దర్శించమని ఆదేశించినారు. ఠాకూర్దాస్ అలాగే అక్కలకోటకు వెళ్ళి వేశ్యగృహంలో ఒక వేశ్యను ఆశీర్వదించుచున్న స్వామిని దర్శించి నమస్కరించుకున్నాడు. నా కొరకు తెచ్చిన కస్తూరి ఏది అని స్వామి అతనిని అడిగినాడు. ఠాకూర్దాస్ ఆశ్చర్యపడి తాను తెచ్చిన కస్తూరిని స్వామికి ఇవ్వగా దానిని స్వామి పిల్లలకు పంచిపెట్టినారు. కనుక దత్త పాదుకలకు రాయవలసిన మర్చిపోయిన కస్తూరి స్వామి అడిగి తీసుకొని దత్తాత్రేయునికి తనకు భేదము లేదని నిరూపించినారు.
ఒకరోజు స్వామి ఠాకూర్దాస్పై ఒక కాలిన కట్టెను విసిరారు. అది స్వామి ఆశీస్సులని తలచి దానిని పొడిచేసి తన శరీరమునకు రాసుకున్నాడు. అది రాసుకొనగానే అతని శరీరంపైనున్న తెల్ల మచ్చలు పోయినవి. ఠాకూర్దాస్కు పుత్ర సంతానము లేదు. అతని భార్య స్వామికి పుత్రుణ్ణి ప్రసాదించమని ప్రార్థించినది. ఆమెకు తన జరీ టోపీని స్వామి ఇచ్చినారు. వారికి మగపిల్లాడు కలిగినాడు. అతడు ఆ తరువాత స్వామికి గొప్ప భక్తుడైనాడు. స్వామివారు ఠాకూర్దాస్కు తన పాదుకలను ఇచ్చి బొంబాయి తీరములో స్థాపించమని, వాటి చుట్టూ తాను నృత్యము చేయటానికి కొంత స్థలము, ఖాళీ స్థలము వదలమని ఆదేశించినారు. స్వామి చెప్పినట్లే ముంబైలో రఘునాథ మండపము ప్రక్కనున్న సభామండపములో కుడి ప్రక్కన పాదుకలను ప్రతిష్ఠించినారు. మందిర నిర్మాణము చేసి స్వామి సమర్థుల పటమును పెట్టినారు. భక్తులు ఈ పాదుకలను పూజించుచు స్వామి అనుగ్రహము పొందుతున్నారు. స్వామి దగ్గరయున్న భక్తులకే కాక దూరానయున్న భక్తులకు కూడా అనుభూతులను ప్రసాదించుచు అనుగ్రహించేవారు. నిజాం సంస్థానంలో జాగీర్దారు శంకర్రావు రాజే రాయన్ అనునతను వ్యాధిగ్రస్తుడు. ఒక పిశాచము కూడా ఆవహించినది. వ్యాధి తగ్గుటకు గాణగాపురం వెళ్ళినాడు. దత్తాత్రేయ స్వామి స్వప్నములో కనిపించి అక్కలకోటకు వెళ్ళి సమర్థుల దర్శనము చేసుకోమని చెప్పినారు. అతను వెళ్ళకపోతే దత్తాత్రేయ స్వామి మరలా చెప్పిన తర్వాత స్వామిని దర్శించినాడు. స్వామితో తన వ్యాధి గురించి చెప్పేలోపే స్వామి అచ్చట నుండి బయలుదేరినారు. షేర్మూర్ సాహెబ్ సమాధి వద్దకు వెళ్ళి దానిపై పడుకున్నారు. అంతే, అతని వ్యాధి తగ్గిపోయినది. స్వామి చెప్పినట్లే ఊరి బయట మఠం కట్టించినాడు. ఇది రాజేరాయి మఠమని పిలువబడుచు భక్తులు దర్శించి అనుగ్రహమును పొందుచున్నారు. సుందరీబాయి సమర్థుల వారి శిష్యులలో ప్రధాన పాత్ర వహించినది. షోలాపూర్కు చెందిన వితంతు స్త్రీ అయిన సుందరీబాయికి కాలు పాచి వాచిపోయి ఎన్నో మందులు వాడినా తగ్గలేదు. ఆమె స్వామివారి మహిమలు విని అక్కలకోటకు రాగా స్వామి దర్శనము వలననే ఆ వ్యాధి తగ్గినది. ఆమె స్వామి సేవ చేస్తూ అచ్చటనే ఉండిపోయినది. చోళప్ప కొన్ని పనులు ఆమెకు అప్పజెప్పసాగాడు. ఆమె స్వభావము సరి అయినది కాదని తెలిసిన స్వామి ఒకసారి చోళప్పతో, జాగ్రత్త, కొన్నాళ్ళకు నీ స్థానము కూడా ఆవిడ ఊడగొడుతుంది అని హెచ్చరించాడు. సుందరీబాయి రాను రాను స్వామి అంతరంగిక భక్తురాలైనది. అచ్చటకి వెళ్ళేవారు ముందుగా ఆమెను ఆశ్రయించాల్సి వచ్చింది. స్వామి వారి తరపున ఆమె కానుకలు స్వీకరిస్తూ ఉండటం వలన ఆమెలో అహంకారము, ధనాశ ప్రారంభమైనది. స్వామి సేవయందు అశ్రద్ధ చూపసాగింది. చోళప్ప, నీవు నవాబువైపోయినావు అంటే తన సేవను వదిలివేసినావడనే భావముతో చోళప్పను స్వామి హెచ్చరించినాడు. స్వామి మాత్రం ఆమెకు ప్రాముఖ్యం ఇచ్చేవారు కాదు. చోళప్ప మొదటలోనే స్వామివారికి తానే భిక్ష ఇచ్చి తన ఇంట నిలుపుకున్నాడు. తరువాత సంస్థానం వారు ధనము ఇచ్చుటతో వారి సేవకుడయ్యాడు చోళప్ప. సుందరీబాయి ధనము కొరకు చోళప్పను రాజోద్యోగిగా తప్పించి తానే రాజోద్యోగి అయినది. ఆ విధంగా చోళప్ప పతనము అయినాడు. ఒకరోజు స్వామి శిష్యుడైన భుజంగుడు సుందరీబాయిని తిట్టి అవమానపరిచినాడు. ఆమె ఆత్మహత్య చేసుకోబోగా స్వామి వారించి సుందరీబాయి స్వామి సేవలను బాలప్పకు అప్పగించినది. కొన్నాళ్ళకు ఆమెపై ఫిర్యాదులు ఎక్కువవుట వలన ఆమెను రాజావారు నౌకరి నుండి తప్పించినారు. ఆమె వద్దయున్న నిల్వధనము అంతయు తమ ఖజానాకు జమ చేసుకొనిరి. అంతా పోగా ఆమెకు పశ్చాత్తాపము పొంది
స్వామి యందు భక్తి శ్రద్ధలు పెంపొందించుకున్నది. మరలా స్వామికి తన చేతి మీదుగా ఆహారం ఏర్పాటు చేసే స్థితిని పొందినది. చోలప్ప స్వామిని తన ఇంటికి తీసుకొని వచ్చి స్వామితో సాన్నిధ్యాన్ని పెంపొందించుకున్నప్పటికీ పూర్తిగా స్వామికి అంకితం కాలేకపోయినాడు. ధనార్జన యందు వ్యామోహము విడువలేదు. చోలప్ప తన గృహంలోనే ఒకచోట కొంత త్రవ్వించినాడు. అందులో స్వామి భౌతిక కాయాన్ని తన ఇంట్లోనే సమాధి చేయాలని చోలప్ప కోరిక. తనను సమాధి చేయగల అవకాశము చోలప్పకు ఇవ్వలేదు స్వామి. అతనితో చెప్పుటకుగాను నాకన్నా ముందే నిన్ను గోతిలో పెట్టిస్తా, నీ తర్వాతే నేను అని అన్నారు. అక్కలకోటకు వచ్చిన మొదటి రోజులోనే చోలప్ప భక్తికి వశుడైన స్వామి చోలప్పతో మానసికముగా ఎంతో సాన్నిధ్యాన్ని కలిగియున్నారు. ఆ కారణము చేత ఆయన దృష్టిలో చోలప్ప స్థితి పతనమైన స్వామి అతని మరణానికి చాలా విచారించారు. ఆ కారణము చేత ఆయన దృష్టిలో చోలప్ప స్థితి పతనమైన స్వామి అతని మరణానికి చాలా విచారించారు. చోలప్పకు అతని చివరి రోజుల్లో స్వామివారి దర్శనమే కరువైంది. అందరి భక్తులతో పాటు స్వామి పాదతీర్థముతో తృప్తిపడవలసి వచ్చినది. చోలప్పకు 1877 సంవత్సరములో కలరా వ్యాధి సోకి చనిపోయినాడు. మహావిరాగి అయిన స్వామి చోలప్ప చనిపోయినందుకు చాలా దుఃఖించారు. చోలప్ప లేకుండా నేనొక్కడినే ఎక్కడికి వెళ్ళగలను, నా లీలలను ఎలా చూపగలనని స్వామి అన్నారు. స్వామి షోలాపూర్లోని భక్తుడైన చింతోపంతోల్ స్వామి అనుగ్రహం పొందలేకపోయినాడు. అంటే చింతోపంతోల్ కూడా స్వామి అనుగ్రహమునకు పాత్రుడు కాలేదు. తరువాత సుందరీబాయి కూడా ధనాకాంక్షతో స్వామిని నిర్లక్ష్యము చేసి చివరికి వాటికి దూరమై స్వామి అనుగ్రహముతో స్వామి సేవలో జీవించినది. ఈ సుందరీబాయే బాలప్పకు స్వామితో అవకాశమిచ్చినది. బాలప్ప స్వామికి ఆత్మీయుడై అనుగ్రహమును పొందిన భక్తుడు. బాలప్ప కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా హవేలి తాలూకాలోని కరంగి గ్రామవాసి. బ్రాహ్మణుడు. ఇతను నగల వ్యాపారము, వడ్డీ వ్యాపారము చేస్తూ ఆ గ్రామంలో ధనవంతుడైనాడు. ఇతనికి 30 సంవత్సరముల వయసుకే ఆధ్యాత్మిక చింతన కలిగి సద్గురువు కొరకు వెతుకుచూ గాణగాపురము వెళ్ళినాడు. అక్కడ భిక్ష చేస్తూ శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి పాదుకలను ప్రతిరోజు సేవిస్తూ 15 రోజులు ఉన్నాడు. ఒకరోజు బాలప్పకు శ్రీ దత్తప్రభువు స్వప్నంలో దర్శనమిచ్చి అక్కలకోటకు వెళ్ళమని ఆదేశించినారు. కానీ బాలప్ప గాణగాపురంలోనే పాదుకలను సేవిస్తూ అచటనే ఉండిపోయినాడు. 2 నెలల తర్వాత దత్తప్రభువు అతని స్వప్నంలో కనిపించి అక్కలకోటకు వెళ్ళమని మరలా ఆదేశించినారు. అక్కలకోట సమర్థుల వారు బాలప్పకు దిగంబరులుగా దర్శనమిచ్చినారు. ఇది స్వామీజీ పిలుపుగా తలచి అతడు అక్కలకోటకు చేరినాడు. బాలప్ప అక్కలకోటకు చేరి కస్బాగ్ తోటలో ఉన్న స్వామిని మొదటిసారి దర్శించి కళాఖండ సమర్పించుకున్నాడు. స్వామిని దర్శించగానే అది గాణగాపురంలో తన స్వప్నంలో దిగంబరముగా దర్శించిన రూపమేనని తెలుసుకున్నాడు. స్వామి పాదములపై శిరస్సు ఉంచి కండ్లకు అద్దుకొని నమస్కరించుకున్నాడు. తాను గురువు కొరకు వెతుకుతూ వచ్చాడు. ఇప్పుడు తనకు తగిన గురువు సమర్థుల వారు లభించినారని అతను తలచినాడు. స్వామి వద్ద కొద్ది కొద్దిగా ప్రారంభించిన సేవ క్రమంగా ఎక్కువై స్వామి సాన్నిధ్యానికి ఎక్కువ అవకాశము కలిగినది. స్వామికి భక్తులు సమర్పించుకున్న కానుకలు బాలప్ప భద్రపరిచేవారు. స్వామికి ఏది కావాలన్నా వాటిని అందించే బాధ్యత బాలప్పదే.
ఆలస్యమైతే స్వామి కేకలు వేసేవారు. బాలప్ప స్వామికి పూజ చేస్తూ ఉండేవాడు. అది చూసి స్వామి బాలప్ప ముతక గొంగళ్ళు వేస్తున్నాడు అని చమత్కరించేవారు. కుల మతాలు లేవని గుర్తింపుకు ఒక అంటరాని బావి నుండి బాలప్పచే నీరు తెప్పించినారు. అలాగే ధ్యానములో ఏకాగ్రత కుదరలేదని చెప్పుకొనగా స్వామి బాలప్ప వీపు మీద చరిచినాడు. బాలప్ప తక్షణమే సమాధి స్థితిలోకి వెళ్ళి దివ్యానుభూతులను పొందినాడు. స్వామి ఎచ్చటికన్నా వెళ్ళినా బాలప్ప అక్కలకోట వదిలేవాడు కాదు. స్వామి పూజలో అందరికంటే బాలప్పకు ముందు అవకాశం లభించేది. ఒకసారి బాలప్పకు తన పేరున్న ఉంగరము ఇచ్చి ఆశీర్వదించినారు. మొదటిసారి బాలప్పకు స్వామి రుద్రాక్షమాల, పాదుకలు, కౌపీనము, ఒక కాషాయ జెండాను ఇచ్చి ఔదంబర వృక్షము సమీపంలో ఒక మఠము నిర్మించమని ఆదేశించినారు. బాలప్ప అలాగే మఠము నిర్మించినాడు. దీనినే బాలప్ప మఠంగా భక్తులు దర్శించుచున్నారు. ఈ బాలప్పయే స్వామి తర్వాత గురువు అయినాడు. శ్రీ స్వామి సమర్థ. జయ జయ స్వామి సమర్థ. గురుదేవ దత్త దత్త దత్త.